మన దృష్టికి వచ్చింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా ల్యాండ్ వచ్చి నిజాంపేటలో వాళ్ళకి కేటాయింపబడితే ఇప్పుడు మేమే సహకారం అందించి వారికి పొజిషన్ కూడా చేయించడానికి సహకారం అందించాము అధ్యక్ష. అయితే ఇప్పుడు కొంపల్లిలో సెంట్ యాన్ స్కూల్ పక్క కూడా సర్వే నెంబర్ 25 పార్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని వెనకాల చాలా కాలనీస్ ఉన్నాయి. అక్కడ నుంచి న్యాచురల్ స్ట్రీమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ దాంట్లో కొని ఆ ల్యాండ్లోంచి వెళ్తూ ఉంది. న్యాచురల్ వాల్యూ ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి సంబంధించినటువంటి సుమారు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ హెచ్ఎండిఏ దానికి ఎన్ఓసి ఇస్తలేదు. రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అది అవసరమే. అక్కడ వెనక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిష్కరించాల్సిందిగా నేను సందర్భం కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష, బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష, వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను, హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్న అధ్యక్ష, సభ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా మనకి కొన్ని మున్సిపాలిటీలలో కూడా మనకి దగ్గర TUFIDC ఫండ్స్ గతంలో శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. ఉదాహరణకి చాలా మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యి, ఇప్పుడు ఉదాహరణకి మా యొక్క సహచర శాసనసభ్యుడు మరి డాక్టర్ సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కోరట్ల కానీ మెట్పల్లి మున్సిపాలిటీలకి 15 కోట్లు శాంక్షన్ అయినా మరి పనులు ముందు కాకుండా అయిపోయినాయి. TUFIDC ఎక్కడైతే నిధులు గతంలో మంజూరైనాయో అన్ని మున్సిపాలిటీలకు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడుల విషయం వచ్చేసరికి అధ్యక్ష చాలా సంతోషం. మరి గతంలో దావోస్లో 4 సబ్జెక్టులు మాట్లాడుతున్నారు బ్రదర్. గతంలో మనకి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. రెండోది 1,78,000 కోట్లు దాదాపు వచ్చినాయని చెప్పేసి కూడా మరి వారొక స్టేట్మెంట్లో చూసాం అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు వస్తే సంతోషమే, ఆహ్వానిస్తాం, రావాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందుండేది బీఆర్ఎస్ పార్టీ, ముందుండే పార్టీ మా పార్టీ అధ్యక్ష. మరి మనకి తెలంగాణ నుంచి కార్నింగ్, కేన్స్, ప్రీమియర్ ఎమర్జెన్సీస్ ఇవి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడం వెనుక కారణం ఏంటిదో మరి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా కార్ రేస్ రద్దు, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో రద్దు, ఈ నెగటివ్ ఇంపాక్ట్స్